నేటి తరానికి అంబేద్కర్ ఆదర్శమన్నారు నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత 128వ జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉన్న విగ్రహానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ బీజేపీ నేతలు నివాళులర్పించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, బీజేపీ నేతలు దత్తాత్రేయ, రామచంద్రరావు నివాళులర్పించారు. పంజగుట్ట చౌరస్తలో అంబేద్కర్ విగ్రహం కూల్చివేయటాన్ని తప్పుపట్టిన నేతలు తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తోందని విమర్శించారు. అట్టడుగున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, దళిత బిడ్డలకు అంటే ఒక భారత రాజ్యాంగ నిర్మాతగా చట్టాలను తయారు చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు. మరి 128 జయంతి ఉత్సవాలు జరుగుతున్నా, ఇంత ఘనంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయంటే పేద ప్రజల పట్ల తనకున్నటువంటి తపన, మరి రాజ్యాంగంలో వారు పొందుపరిచినటువంటి అంశాలు ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మరి రిజర్వేషన్ల పట్ల కానీ, మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు వారు నడిపించినటువంటి మార్గంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కూడా నడిచే విధంగా ఆ రోజే తీర్చిదిద్దడం జరిగింది. రాజ్యాంగ ప్రకారం పరిపాలన కొనసాగటం కోసం పెద్ద ఎత్తున నడుం బిగించి ముందుకు పోతా ఉంది. దురదృష్టం, కొన్ని రాష్ట్రాలు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాచరిక వ్యవస్థతో, అటువంటి ఆలోచనలతో పరిపాలన చేయాలని ముందుకు పోయేటువంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. దానికి ఉదాహరణ ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది కనిపిస్తా ఉంది. ఏమాత్రం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన, రాజ్యాంగం పైన గౌరవం ఉన్నా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాస్వామ్యవాది కూడా రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం నడుం బిగించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని భావిస్తూ నిన్ననే హైదరాబాద్ నగరం నడిబొడ్డున జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి వారు చేసినటువంటి అవమానం నిజంగా అది ఆ విగ్రహానికి అవమానం కాదు, భారత ప్రజాస్వామ్యానికి అవమానంగా నేను భావిస్తా ఉన్నాను. రాజ్యాంగానికి అవమానంగా భావిస్తా ఉన్నాను. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి బాధ్యులైనటువంటి పైన. అటువంటి వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దళిత జనానికే కాదు, దళితులు, వెనుకబడిన వర్గాల వాళ్ళు, అలాగే అనగదొక్కబడ్డ వాళ్ళు, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వాళ్లకు 125 కోట్ల మంది ప్రజలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన నాయకుడు. అంతేగాని ఆయన కేవలం ఒక దళిత నాయకుడుగా ఆయన గుర్తించడం ఇది సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఆయన రచించినటువంటి రాజ్యాంగం ప్రపంచంలోనే భారత ప్రజాస్వామ్యానికి ఇది ఈ రోజుగా చాలా శ్రేష్టమైనదిగా ఉన్నది. ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు అందించిపోయినారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను యుఎన్ఓ కూడా, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా 14 ఏప్రిల్ను విశ్వ శ్రేయస్సు దినంగా దీన్ని జరుపుకోవడం ఇది చాలా గొప్ప విషయం. సామాజిక వివక్ష గురైన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అటువంటి మహనీయుడు కనుక పార్లమెంట్లో కొనసాగినట్టయితే ఎక్కడ నెహ్రూ యొక్క మరి ఉనికి కోల్పోతుందనేటువంటి కుట్రపూరిత చర్యల్లో భాగంగా ఏనాడు కూడా అంబేద్కర్ గారిని కాంగ్రెస్ హయాంలో వారు గౌరవించలేదు. ఈ చిన్న రాష్ట్రాలన్నీ కలిసి తప్పకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలు కన్న కళ రాజ్యాన్ని మరి ఫెడరల్ ఫ్రంట్ ద్వారా వస్తే ప్రజలు న్యాయం జరుగుతుంది, ప్రజలు శాంతిస్తారు, ప్రజలకు అన్యాయం నుంచి బయటపడేసినట్టు అవుతుంది. కాబట్టి ఈనాడు ఎన్నికలు చూసినట్టయితే బీద సామాన్య జనము, దళితులు పోటీ చేసేటువంటి అవకాశం లేకుండా పోయింది. సమాజ స్థాపన కోసం, కులరహితమైనటువంటి వ్యవస్థ కోసం పునాదులు వేసినటువంటి మహనీయుడని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఆయన బాటలో ప్రభుత్వాలు నడవాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికలు వచ్చినప్పుడే అంబేద్కర్ యొక్క మాటలు మాట్లాడటం తప్ప అన్ని పార్టీలు కూడా
ఆ వైపున ప్రయాణించడంలో ఫెయిల్ అయినాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.